స్వాగతం నుమరో గురు యూట్యూబ్ ఛానల్కు. ఈరోజు మనం ములాంగ్ 2 యొక్క అద్భుతమైన ప్రపంచాన్ని అన్వేషించబోతున్నాం. ఇది డ్రైవర్ బేసిక్ సైకిక్ నంబర్ అని కూడా పిలుస్తారు. మా ప్రసిద్ధ ములాంగ్ 1 వీడియోను మిస్ అయినా ఘేయోగ్యల్చుకోకండి. మీరు తర్వాత చూడగలిగేలా డిస్క్రిప్షన్లో లింక్ జోడించాము. ములాంగ్ 2కి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా అన్వేషించబోతున్నాం. మీకు ఉత్తమమైన వృత్తిపథాలు, అదృష్ట సంఖ్యలు, రంగులు మరియు స్నేహితులు, భాగస్వాములు, వివాహానికి అనుకూలమైన సంఖ్యలు ఏమిటో తెలియజేస్తాం. మీ భాషలో వీడియోలు మిస్ కాకుండా ఉండేందుకు ప్రతిరోజు ములాంగ్ 2పై వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. కనుక బెల్ ఐకాన్ను నొక్కి నోటిఫికేషన్ పొందండి. మాతో ఉండండి. ములాంగ్ 2 గురించిన అన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. పూర్తి సమాచారం కోసం చివరి వరకు వీక్షించండి. న్యూమరాలజీలో డ్రైవర్ బేసిక్ సైకిక్ నంబర్ 2 అనేది ఏమైనా నెలలో 2, 11, 20 లేదా 29న జన్మించిన వారి కోసం. ఉదాహరణకు, మీరు 2న జన్మించి ఉంటే మీ ములాంగ్ 2. మీరు 11న జన్మించి ఉంటే 1 + 1 సమానము 2 అవుతుంది. 20న జన్మించిన వారికి 2 + 0 సమానము 2 అవుతుంది. 29న జన్మించిన వారికి 2 + 9 సమానము 11 మరియు 1 + 1 సమానము 2 అవుతుంది. ఈ తేదీల్లో జన్మించిన వారు ములాంగ్ 2 యొక్క ప్రాథమిక లక్షణాలను పంచుకుంటారు. కానీ వారు జన్మించిన ఖచ్చితమైన తేదీ ఆధారంగా వారి వ్యక్తిత్వ లక్షణాలు మారవచ్చు. ఉదాహరణకు, 2న జన్మించిన వారికి 11, 20 లేదా 29న జన్మించిన వారి కంటే భిన్నమైన లక్షణాలు ఉండవచ్చు. ఈ ప్రత్యేకమైన తేడాల గురించి వీడియో చివరిలో చర్చిస్తాం, కాబట్టి చివరి వరకు చూడడం మర్చిపోకండి. ములాంగ్ 2 చంద్రుని ప్రాతినిధ్యం చేస్తుంది. ఇది సూర్యునికి అనుబంధంగా ఉంటుంది. రోమన్ సంఖ్య 2 ఐ తరువాత 2గా వ్రాయబడుతుంది. ఇది సహాయాన్ని మరియు సమతుల్యతను సూచిస్తుంది. సూర్యుడు దినంలో ప్రకాశాన్ని అందించగా, చంద్రుడు రాత్రిలో మృదువైన కాంతిని ఇస్తాడు. అదేవిధంగా ములాంగ్ 2 ఉన్న వ్యక్తులు సహాయకమైన మరియు అనుబంధ పాత్ర పోషిస్తారు. ములాంగ్ 1 కొత్త విషయాలను ప్రారంభించడాన్ని సూచిస్తే, ములాంగ్ 2 ఆ ఆలోచనలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడంపై దృష్టి పెడుతుంది. ఇది వారిని సహజమైన సహాయకులుగా మరియు ఇతరులకు అనుబంధంగా మారుస్తుంది. ములాంగ్ 2 భావోద్వేగాలు మరియు అవచేతన మైండ్కు దగ్గరగా ఉంటుంది. ఈ వ్యక్తులు భావోద్వేగపరులు, సంభావితులు మరియు కళాత్మకత కలిగిన వారిగా ఉంటారు. చంద్రుని తీరుచే పాక్షికంగా మారే దశలు వీరి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. వారు మార్పులకు గురయ్యే స్వభావం కలిగి ఉంటారు. కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటారు, మరికొన్నిసార్లు ఆక్రోశంగా ప్రవర్తించగలరు. కవులు, పిల్లలు, కళాకారులు చంద్రుని అందాన్ని అభినందిస్తారు. ఇదే విధంగా ములాంగ్ 2 కలిగిన వారు సహజంగా ఆకర్షణీయులుగా ఉంటారు. సామాజిక వర్గాల్లో వీరి మనోహరమైన వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. వారి సమక్షం ఆనందాన్ని, నవ్వును తీసుకువస్తుంది. అందువల్ల వారు ప్రాచుర్యం పొందుతారు. చంద్రుని అందంలానే చాలామంది ములాంగ్ 2 కలిగిన వారు ఆకర్షణీయంగా ఉంటారు. వారి భావోద్వేగ లోతు, కళాత్మక లక్షణాలు వీరి ఆకర్షణను మరింత పెంచుతాయి. ఇది బాగా తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ చంద్రుని అభిమానిస్తారు. ములాంక 2 కలిగి ఉన్న వ్యక్తులు హాస్య చతురత కలిగి ఉంటారు. వారు ప్రేమతో, ఆకర్షణీయంగా మాట్లాడుతారు, ఇతరులను ప్రత్యేకంగా అనిపించేటట్లు చేస్తారు. వారి మాట తీరు స్నేహపూర్వకతను, ఉష్ణతను ప్రతిబింబిస్తుంది. ఈ వ్యక్తులు తరచుగా చిరునవ్వుతో కనిపిస్తారు. కొన్నిసార్లు వారు మానసికంగా కుంగిపోవచ్చు, కానీ ఇతరులను కలిసినప్పుడు దాన్ని బయటపెట్టరు. వారి ప్రతికూల లక్షణాల గురించి మనం తరువాత చర్చించుకుంటాం. వారిలోని హాస్య చతురత అద్భుతంగా ఉంటుంది. వారు ఇతరులను సులభంగా ఓదార్చగలరు మరియు ఆనందంగా ఉండే వాతావరణాన్ని సృష్టిస్తారు. ఈ లక్షణం వారిని అందరికీ ఇష్టమైన వారిగా మారుస్తుంది, త్వరగా స్నేహితులను సంపాదించుకునేలా చేస్తుంది.
వారికి ఉన్న మాట్లాడే తీరులో ఒక అనుబంధ భావన కనిపిస్తుంది. ఇది ఇతరులను వారితో దగ్గరగా అనిపించేలా చేస్తుంది. వారి స్వభావంలో కనిపించే ఈ లక్షణం వారిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. వారి హాస్యం వాతావరణాన్ని హాయిగా మారుస్తుంది. వారి సమక్షం ఆనందాన్ని, ప్రశాంతతను తెస్తుంది. ఈ లక్షణాన్ని వారి ప్రవర్తనలో గమనించవచ్చు. ఉదాహరణకు, ములాంక 1 కలిగి ఉన్న తండ్రి తన బిడ్డను ఉదయం కఠినమైన మాటలతో లేపవచ్చు. ఎదురు చూసేవరకు ఆలస్యం అయింది. లేవు. తల్లిదండ్రులు ములాంక్ 2 కలిగి ఉంటే, వారు తమ పిల్లలను ప్రేమపూర్వకంగా మేల్కొలుపుతారు. ఉదాహరణకు, లేచిరా తల్లి, నాన్న, ఉదయం అయింది, సిద్ధం అవ్వాలి అని మృదువుగా పిలుస్తారు. ఈ రకమైన ప్రేమభరితమైన స్వభావం ములాంక్ 2 వ్యక్తులకు సహజం. వీరు సహజంగా సున్నితమైన వారు, జాగ్రత్తగా వ్యవహరించే వారు. ఉదాహరణకు, కొనుగోలు చేయడానికి ములాంక్ 1 వ్యక్తి తక్షణ నిర్ణయం తీసుకొని, త్వరగా ఎంచుకుంటే, ములాంక్ 2 వ్యక్తి వివిధ ఎంపికలను పరిశీలిస్తారు, ధరలను పోల్చుకుంటారు, అతి జాగ్రత్తగా ఉత్తమమైనదాన్ని ఎంపిక చేస్తారు. వారి ఆలోచన విధానాన్ని వారి బాడీ లాంగ్వేజ్ ద్వారా గమనించవచ్చు. వారి కన్నులలో ప్రత్యేకమైన మెరుపు కనిపించవచ్చు, ముఖంపై చిరునవ్వు ఉంటుంది. వీరు అందరికీ మంచిని కోరుతూ, సహకారంతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబం లేదా సమూహాలలో వీరు సహాయక మరియు అనుకూల పాత్ర పోషిస్తారు. అందరినీ కలిపి నిర్వహించడానికి వీరు సిద్ధంగా ఉంటారు. ఏదైనా విషయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, అందరినీ కలిపి ముందుకు సాగించడం వీరి లక్షణం. వీరు కొత్త అవకాశాలు లేదా అనుభవాల గురించి సహజంగానే ఉత్సాహంగా ఉంటారు. ఉదాహరణకు, కొత్త ప్రదేశానికి వెళ్లే అవకాశం వచ్చినా లేదా సినిమాకు వెళ్లాలా అని అనుకున్నా, వీరు ముందుగా ఉత్సాహంగా వెళ్దాం, చేద్దాం అని స్పందిస్తారు. అయితే, కొత్త పనులను ఉత్సాహంగా మొదలుపెట్టే వీరు కొన్నిసార్లు దీర్ఘకాలం నిలబడే స్థిరతను పాటించడంలో ఇబ్బంది పడతారు. అయినప్పటికీ, వీరి ప్రాథమిక ఉత్సాహం, కార్యాచరణ పద్ధతి ప్రశంసనీయం. మొత్తంగా, ములాంక్ 2 వ్యక్తులు ప్రేమతో నిండిన వారు, హాస్యప్రధానులు, ఆలోచనాత్మకులు, పరస్పర సంబంధాలను మెరుగుపరిచే శక్తి కలిగిన వారు. వారు అందరికీ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలుగుతారు. ములాంక 2 ఉన్న అక్తులు స్థిరత్వం మరియు రెస్ట్లెస్నెస్ రెండింటినీ కలిగి ఉంటాయి. దీనివల్ల వారి స్వభావం తరచుగా అన్సెటిల్డ్గా ఉంటుంది. కొన్ని సందర్భాలలో, వారు చాలా హ్యాపీగా కనిపిస్తారు. అయితే మరికొన్ని సందర్భాల్లో, వారు తీవ్రంగా బాధపడుతున్నట్లు అనిపిస్తారు. వారి వ్యక్తిత్వం కొంత ఇమిట్యూరిటీ లేదా చైల్డిష్నెస్ను చూపిస్తుంది, అలాగే వారి చర్యల్లో రెస్ట్లెస్నెస్ కనబడుతుంది. వారు సాధారణంగా సాఫ్ట్ స్పోకన్ మరియు పొలైట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు, కానీ కొన్నిసార్లు అగ్రెసివ్గా మారవచ్చు లేదా తమ టెంపర్ కోల్పోవచ్చు. వారి భావోద్వేగాల్లో ఈ ఇన్కన్సిస్టెన్సీ వారిని అన్ప్రెడిక్టబుల్గా మారుస్తుంది. వారు తమ స్నేహితుల పట్ల అత్యంత నిబద్ధత గలవారు, మరియు జీవితాన్ని పూర్తిగా వారికి అంకితం చేయగలరు. అయితే, ఇతరుల పట్ల ఎక్కువగా అటాచ్మెంట్ ఉండటం వల్ల, కొన్నిసార్లు వారు ఇంట్రూసివ్ లేదా ఓవర్లీ ఇన్వాల్వ్డ్గా మారవచ్చు. అత్యంత ఎమోషనల్ మరియు సెన్సిటివ్ స్వభావం కలిగి ఉండటం వల్ల, వారు సంబంధాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ అవుతారు, మరియు అదే స్థాయిలో డివోషన్ను ఎదుటివారు కూడా చూపాలని ఆశిస్తారు. ఇది అందని సమయంలో, వారి వ్యక్తిగత సంబంధాల్లో సమస్యలు ఉత్పన్నం అవుతాయి. వారి భావోద్వేగ మరియు సెన్సిటివ్ స్వభావం వారిని హర్ట్ లేదా డిసప్పాయింటెడ్ అనిపించే పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. ములాంక 2 ఉన్నవారిలో ఒక ప్రత్యేక లక్షణం అనేది వారి ఎక్సలెంట్ ప్లానింగ్ అబిలిటీ. వారు ఫ్లాలెస్ ప్లాన్స్ మరియు స్ట్రాటజీస్ రూపొందించగలరు. అయితే, ఎగ్జిక్యూషన్ విషయంలో వారు స్ట్రగల్ అవుతారు, మరియు ప్రోక్రాస్టినేట్ చేసే అలవాటు ఉంటుంది. పనులు పూర్తయ్యేంతవరకు ఆలస్యం చేస్తారు లేదా అసలు చేయకుండా వదిలేస్తారు. వారి ప్లాన్స్ ఎంత సౌండ్ అయినా, మొదటి అడుగు వేయటంలో రిలక్టెన్స్ వారిని తమ పూర్తి పొటెన్షియల్ను చేరుకోవటంలో ఆటంకం కలిగించగలదు. వారి సృజనాత్మకత మరియు కళాత్మకత వారి బలమైన లక్షణాలలో ఒకటి. వారు తరచుగా సృజనాత్మకతతో ఉండే అవకాశం ఉంది, మరియు ప్రాణులు, మొక్కలు, పిల్లల పట్ల ప్రేమతో, దయతో ప్రవర్తిస్తారు. వారు ఎంత వయసుకు పెరిగినా, కొన్నిసార్లు పిల్లలా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. వారు ఏదైనా కావాలనుకుంటే పట్టుదలగా ఉంటారు, లేకపోతే బాధపడే స్వభావం కలిగి ఉంటారు.
వారి మూడ్ స్వింగ్స్ సాధారణంగా కనిపించే లక్షణం. వారు ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండే స్థితి నుంచి ఆకస్మికంగా కోపం, బాధ లేదా డిప్రెషన్కు మారే అవకాశం ఉంటుంది. ఇది వారి లోతైన భావోద్వేగ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే వారి భావోద్వేగ తీవ్రత కొన్నిసార్లు నెగటివ్ ఆలోచనలకు లేదా డిప్రెషన్కు దారి తీసే అవకాశం ఉంది. వారు తమ భావోద్వేగ భారాన్ని ఎక్కువగా మోస్తారు, ఇది వారిని మరింత బాధలోకి నెట్టవచ్చు. అందుకే మోటివేటెడ్గా ఉండటం, పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగడం చాలా అవసరం. మీ కుటుంబంలో ఎవరికైనా, ఉదాహరణకు మీ జీవిత భాగస్వామికి మూలాంక్ 2, 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వారు ఉంటే, వారిని అదనపు జాగ్రత్తతో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారికి పిల్లల్లాంటి మార్గదర్శనం, భరోసా అవసరమవుతుంది. అందుకే వారిని అర్థం చేసుకోవడానికి ఓర్పు, నెమ్మది, ప్రేమతో వ్యవహరించాలి. మూలాంక 2 కలిగిన వ్యక్తులు సహజసిద్ధంగా కళ, సృజనాత్మకత మరియు స్పష్టమైన ఊహాశక్తితో ఆశీర్వదించబడ్డారు. ఈ లక్షణాలు వారి గొప్ప బలాలుగా ఉంటాయి. వీరికి తమ ఊహాశక్తి మెరుగుపరచుకునే కళ మరియు సృజనాత్మకతకు సంబంధించిన వృత్తిని ఎంచుకుంటే వారు ఉత్తమంగా రాణించగలరు. డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్టిస్టిక్ డిజైన్, సాఫ్ట్వేర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, 3D యానిమేషన్, కవిత్వం మరియు రచన వంటి రంగాలు వీరి కోసం ఎంతో అనుకూలంగా ఉంటాయి. అదనంగా మూలాంక 2 మీద చందమామ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది నీరు మరియు దాని గుణధర్మాలతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమిపై సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేస్తుంది, ఎగువ, తక్కువ ఉద్ధృతులను కలిగిస్తుంది, మరియు వాతావరణ పరిస్థితులను మారుస్తుంది. ఇదే విధంగా మూలాంక 2 కలిగిన వ్యక్తులు ద్రవ పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు లేదా వృత్తుల్లో విజయం సాధిస్తారు. మీ ఇంట్లో ఎవరైనా మూలాంక 2 కలిగి ఉంటే, వారు తరచుగా ద్రవ పదార్థాలతో అనుసంధానించబడినట్లు మీరు గమనించగలరా? ఉదాహరణకు, వారు ఇంజనీర్లు అయితే, రసాయనాలు, ద్రవరూప పదార్థాలు, నీరు లేదా ప్రవాహ ద్రవాల పరిశ్రమలతో పనిచేసే అవకాశం ఉంటుంది. నీటి శుద్ధి, మినరల్ వాటర్ ప్లాంట్లు, నీటి పంపిణీ లేదా పాల ఉత్పత్తులు, ఐస్ క్రీం తయారీ వంటి రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. పాలతో పాటు తెల్ల రంగు పదార్థాలు, ఐస్ క్రీం, పత్తి మొదలైనవి చంద్రుని ప్రభావానికి చెందినవి కాబట్టి, ఈ రంగాలు కూడా మూలాంక 2 వ్యక్తులకు అనుకూలంగా ఉంటాయి. అలాగే కాగిత పరిశ్రమ మరియు ఇతర తెల్ల రంగు పదార్థాలకు సంబంధించిన రంగాలు కూడా వీరి బలాలకు అనుగుణంగా ఉంటాయి. మరియు మూలాంక 2 వ్యక్తులు పరస్పర చర్య మరియు కమ్యూనికేషన్ అవసరమైన రంగాలలో వికసిస్తారు. టెలికమ్యూనికేషన్, కస్టమర్ సర్వీస్ లేదా వ్రాత, మౌఖిక కమ్యూనికేషన్ కలిగిన ఏ రంగమైనా వారికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్లు లేదా విస్తృతంగా వ్రాసే లేదా మాట్లాడే నిపుణులు ఇలాంటి పాత్రల్లో విజయవంతమవుతారు. వైద్య రంగంలో ద్రవాలతో సంబంధం ఉన్న వృత్తులు, ఉదాహరణకు రక్తానికి సంబంధించిన పాథాలజీ లేదా అనస్థీషియా, వారికి అనుకూలంగా ఉంటాయి. అదనంగా చర్మ నిపుణులు లేదా కంటి నిపుణులుగా కూడా వారు మెరుగుపరచగలరు, ఎందుకంటే చర్మం మరియు కళ్ళు చంద్రుని ఆధీనంలో ఉంటాయి. మొత్తం ఏ రంగ్ మూలాంక 2 వ్యక్తులు సృజనాత్మక మరియు కళాత్మక వృత్తుల్లో మెరుగు సాధిస్తారు. అందులో నటన, గానం, సంగీతం, రచన, చిత్రకళ వంటి రంగాలు ఉంటాయి. కళాత్మక ప్రతిభను వ్యక్తీకరించేందుకు అవకాశం కలిగిన వృత్తులు లేదా ద్రవాలతో పనిచేసే వృత్తులు వారికి బాగా అనుకూలంగా ఉంటాయి. మూలాంక 2 ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే ప్రధాన సవాళ్లు మునుపటి చర్చలో చెప్పినట్లే ఉన్నాయి. వీరు అద్భుతమైన ప్రణాళికలు రూపొందించగలరు, కానీ వాటిని అమలు చేయడంలో కాస్త సవాళ్లు ఎదుర్కొంటారు. కొంతమంది ఆలస్యంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు మరియు వారిని పని చేయడానికి నిరంతరం ప్రేరేపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీ ఇంట్లో ఎవరికైనా మూలాంక 2 ఉంటే, వారిని చదవడానికి లేదా పనులు పూర్తి చేయడానికి ప్రోత్సహించాల్సి వస్తుంది. తగినంత ప్రేరణ లేకుంటే, వారు మార్గం తప్పే అవకాశం ఉంది. మరొక ప్రధాన దౌర్బల్యం వారి మానసిక స్థితి మారిపోవడం. కొన్ని సందర్భాల్లో వారు ఉల్లాసంగా మరియు ఆనందంగా ఉంటారు,
కానీ మరికొన్ని సందర్భాల్లో తీవ్రంగా దుఃఖిస్తారు లేదా ఆత్మవిశ్వం కోల్పోతారు. వారు భావోద్వేగపరంగా సున్నితంగా ఉంటారు మరియు చిన్న విషయాలకు కూడా మనస్తాపం చెందుతారు. కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్య కాకున్నా వారు దాన్ని తీవ్రంగా భావించి బాధపడతారు. మూలాంక 2 ఉన్న వ్యక్తులు తమ భావోద్వేగాలను నియంత్రించడం మరియు డిప్రెషన్ నుండి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. వారు తమ మూడ్ స్వింగ్స్ను సమర్థవంతంగా నియంత్రించగలిగితే గొప్ప విజయాలను సాధించే అవకాశం ఉంటుంది. మూలాంక 2 ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే ప్రధాన సవాళ్లు మునుపటి చర్చలో చెప్పినట్లే ఉన్నాయి. వీరు అద్భుతమైన ప్రణాళికలు రూపొందించగలరు, కానీ వాటిని అమలు చేయడంలో కాస్త సవాళ్లు ఎదుర్కొంటారు. కొంతమంది ఆలస్యంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు మరియు వారిని పని చేయడానికి నిరంతరం ప్రేరేపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీ ఇంట్లో ఎవరికైనా మూలాంక 2 ఉంటే వారిని చదవడానికి లేదా పనులు పూర్తి చేయడానికి ప్రోత్సహించాల్సి వస్తుంది. తగినంత ప్రేరణ లేకుంటే వారు మార్గం తప్పే అవకాశం ఉంది. మరొక ప్రధాన దౌర్బల్యం వారి మానసిక స్థితి మారిపోవడం. కొన్ని సందర్భాల్లో వారు ఉల్లాసంగా మరియు ఆనందంగా ఉంటారు, కానీ మరికొన్ని సందర్భాల్లో తీవ్రంగా దుఃఖిస్తారు లేదా ఆత్మవిశ్వం కోల్పోతారు. వారు భావోద్వేగపరంగా సున్నితంగా ఉంటారు మరియు చిన్న విషయాలకు కూడా మనస్తాపం చెందుతారు. కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్య కాకున్నా వారు దాన్ని తీవ్రంగా భావించి బాధపడతారు. మూలాంక 2 ఉన్న వ్యక్తులు తమ భావోద్వేగాలను నియంత్రించడం మరియు డిప్రెషన్ నుండి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. వారు తమ మూడ్ స్వింగ్స్ను సమర్థవంతంగా నియంత్రించగలిగితే గొప్ప విజయాలను సాధించే అవకాశం ఉంటుంది. మూలాంక్ 2 ఉన్న వ్యక్తులకు ఈ సంఖ్య చాలా శుభప్రదమైనదిగా లేదా గంభీరమైన సవాళ్లుగా మారవచ్చు. ఇది జీవితంలో తీవ్రంగా ఉన్న ఎత్తులలోనికి లేదా దిగజారిన లోతుల్లోనికి దారితీస్తుంది. ఈ ద్వైపాక్షిక స్వభావం చంద్రుడి ప్రభావం నుండి వస్తుంది, ఇది మూలాంక్ 2ని పాలిస్తుంది. చంద్రుడు ఫుల్ మూన్ మరియు అమావాస్య, న్యూ మూన్ వంటి దశలను కలిగి ఉండటం వల్ల మూలాంక్ 2 ఫలితాలు అప్రతిహతంగా ఉండవచ్చు. కొన్నిసార్లు చాలా మేలైనవి, మరికొన్నిసార్లు ప్రతికూలమైనవి. మూలాంక్ 2 ఉన్న వ్యక్తులకు శుభ సంఖ్యలు 1 మరియు 7, 1 లేదా 7 కలిగిన తేదీలు, ఉదాహరణకు 1, 10, 19, 28, 7, 16 మరియు 25 తేదీలు శుభప్రదమైనవి అని భావిస్తారు. మరిన్ని తేదీలు, ఉదాహరణకు 2, 11, 20 మరియు 29 కూడా చాలా పాజిటివ్ లేదా ప్రతికూల ఫలితాలను తెస్తాయి. మీరు మూలాంక్ 2 ఉంటే మీరు 20, 29 లేదా 38 వయస్సులలో గొప్ప ఘటనలు అనుభవించవచ్చు, చిన్న వయస్సులలో మంచి లేదా చెడు. మూలాంక్ 2 యొక్క ప్రత్యేకత ఈ ఎక్స్ట్రీమ్స్లో ఉంది. ఇది చాలా మంచి ఫలితాలను లేదా కష్టాలను తెస్తుంది. 1 లేదా 7 కలిగిన సంవత్సరాలు, ఉదాహరణకు 2008, 1999 లేదా 2005 సాధారణంగా శుభప్రదమైనవి అవుతాయి. అయితే 2 కలిగిన సంవత్సరాలు ఎటువంటి దారితీస్తాయో అంగీకరించాలి, అవి అద్భుతమైన అదృష్టం లేదా కష్టాలను తెస్తాయి. మూలాంక్ 2 ఉన్న వ్యక్తులకు 1 లేదా 7 కలిగిన వయస్సులు, ఉదాహరణకు 28 లేదా 25 సంవత్సరం, విజయం తీసుకురావచ్చు, కానీ 29 లేదా 38 సంవత్సరాలు ఎక్కువగా ఎక్స్ట్రీమ్స్తో ఉండవచ్చు, చాలా మంచి లేదా చాలా చెడు. రంగుల విషయంలో క్రీమ్, తెలుపు, వెండి వంటి తేలికైన షేడ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. పసుపు మరియు నారింజ రంగులు కూడా శుభకరమైనవి. అయితే నలుపు మరియు ఎరుపు వంటి చీకటి రంగులను నివారించాలి, ఎందుకంటే అవి ప్రతికూలతను తెచ్చిపెట్టవచ్చు. మూలాంక్ 2 కోసం అనుకూలం కాని సంఖ్యలు 4 మరియు 8. సంఖ్య 4 ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు, గాయాలు లేదా వివాదాలను తెచ్చిపెట్టవచ్చు, ముఖ్యంగా 40 వయస్సులో లేదా 2011 మరియు 2020 సంవత్సరాలలో. సంఖ్య 8 కూడా అనుకూలం కానిది. 4 మరియు 8 రెండు కష్టాలను కలిగించవచ్చు, కాబట్టి ఈ సంఖ్యలు జీవన కీలక విభాగాలలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చెడు అదృష్టం నుండి తప్పించుకోవడానికి మూలాంక్ 2 గల వ్యక్తులు చీకటి రంగులు, అనుకూలం కాని సంఖ్యలు మొబైల్ లేదా కార్ రిజిస్ట్రేషన్లలో మరియు ప్రతికూల సంబంధాలతో ఉన్న ప్రదేశాలను నివారించాలి.
ములాంక్ 2 ఉన్న వ్యక్తులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు. వారు జీర్ణ సమస్యలు మరియు మెటబాలిజం సంబంధిత సమస్యలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. ఇవి వారి సమగ్ర శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. భావనాత్మక సమస్యలు, ఉదాహరణకు డిప్రెషన్, కూడా సాధారణంగా కనిపిస్తాయి, మరియు వారు తీవ్రంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆత్మహత్య ఆలోచనలు ఎదుర్కొనవచ్చు. కొంతమంది అనారోగ్యకరమైన అలవాట్లను పాటించవచ్చు, ఉదాహరణకు మద్యపానము లేదా పొగపాలు. ఇవి వారి ఆరోగ్యాన్ని మరింత దుర్భరంగా చేస్తాయి. నిద్రలేమి మరియు సాధారణ బలహీనత ఇతర సాధారణ సమస్యలు. ములాంక్ 2 గల మహిళలు మెన్స్ట్రుయల్ సమస్యలను ఎదుర్కొనవచ్చు, మరియు పురుషులు, మహిళలు ఇద్దరూ నరాల వ్యవస్థ సమస్యలను ఎదుర్కొనవచ్చు. నీటి నిల్వ మరియు తక్కువ రక్తపోటు అనివార్య సమస్యలు కావచ్చు. ఒత్తిడి వల్ల తప్పిదాలు జరగడం మరియు తదుపరి భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. మంచి ఆరోగ్యం కోసం ములాంక్ 2 ఉన్న వ్యక్తులు ఒత్తిడిని నిర్వహించడం, ఆరోగ్యకరమైన అలవాట్లను అభ్యసించడం మరియు అవసరమైనప్పుడు వైద్య సలహా పొందడంపై దృష్టి పెట్టాలి. ములంక 2 ఉన్న వ్యక్తులు తమ ప్రణాళికలను సాధ్యమైనంత ఎక్కువగా అమలు చేయాలని నా సలహా. వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తమ గుడ్ ఫీలింగ్ మరియు పరిచయంపై నమ్మకం ఉంచాలి. ఇది వారి అంతర్ముఖ నిర్ణయాలపై ఎక్కువగా ఆధారపడటం, ఇతరుల ప్రాముఖ్యతను చూపించడం కంటే మంచిది. వారు ఎటువైపు వెళ్లాలని లేదా ఏ కంపెనీ వారి కోసం సరైనదని భావించాలంటే, వారు ఆ భావనపై పనిచేయాలి. అయితే, గుడ్ ఫీలింగ్స్ మరియు యోచనాత్మక ఆలోచన మధ్య తేడా చేయడం ముఖ్యం. గుడ్ ఫీలింగ్స్ సన్నిహితంగా, లాజిక్ లేకుండా వస్తాయి. కానీ లాజికల్ మనస్సు తరచుగా చాలా ఆలోచించడానికి అవకాశం కలిగిస్తుంది. వారి అంతర్భావాన్ని నమ్మడం వారికి మంచి జీవితం నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడుతుంది. ఇతరగా, వారిలో ఎలాంటి కళాత్మక లేదా సృజనాత్మక ప్రతిభ ఉంటే, వారు వాటిని అన్వేషించి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. సాధారణ పనిని సృజనాత్మకంగా చేస్తూ వారు గుర్తింపు మరియు విజయాన్ని పొందవచ్చు. ఉదాహరణకి, వారు రూపొందించే ప్రత్యేకమైన కళ లేదా సృజనాత్మకతని ప్రజలు గమనించి, ప్రశంసించి, అది వారి ప్రసిద్ధి మరియు ఆర్థిక ఇనామాలను తీసుకొస్తుంది. తమ సృజనాత్మక ప్రతిభను సమర్థంగా ఉపయోగించడం వారు జీవితంలో పురోగతి సాధించడంలో సహాయపడుతుంది. ములంక 2 ఉన్న వ్యక్తులు అంగీకారంగా ఉంటే, అవి ఆందోళన లేదా ప్రతికూల ఆలోచనలకు దారి తీస్తే, వారు విజయాన్ని సాధించడంలో జాప్యం అవుతుంది. భావోద్వేగాల్ని పర్యవేక్షించడం కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి వారి సంబంధాలను దెబ్బతీయవచ్చు. సాధారణంగా వారు మృదువైన మాటలు పలుకుతారు, కానీ భావోద్వేగాల ప్రభావం వల్ల వారు అప్పుడప్పుడు అగ్రెసివ్ లేదా కఠినంగా మాట్లాడవచ్చు. దీన్ని మనస్ఫూర్తిగా నివారించాలి. సానుకూల మనస్సుతో మరియు భావోద్వేగాలను నిర్వహిస్తూ, వారు జీవితంలో గొప్ప విజయాలను సాధించగలుగుతారు. మైఖేల్ జాక్సన్, ఆగస్టు 29, 1958న జననం. ఫీల్డ్: సంగీతం, వినోదం, కింగ్ ఆఫ్ పాప్. విజయం: మైఖేల్ జాక్సన్, కింగ్ ఆఫ్ పాప్ గా ప్రఖ్యాతిగాంచిన ఆయన, తన అభినవ సంగీత ఆల్బమ్లతో, వినూత్న సంగీత వీడియోలతో మరియు మరచిపోలేని ప్రదర్శనలతో సంగీత పరిశ్రమను విప్లవపరిచాడు. ఆయన ప్రతిభ, సృజనాత్మకత మరియు తన శ్రోతలతో బలమైన భావోద్వేగ సంబంధం, ఇవన్నీ ములాంక్ 2 లక్షణాలతో అనుసంధానించబడినవి. అతనికి ప్రపంచవ్యాప్తంలో ప్రఖ్యాతిని తీసుకువచ్చాయి. ఆయన వ్యక్తిత్వం, సహజంగా ప్రజలతో కనెక్ట్ అవ్వడంలో మరియు తన కళాపరిచయంపై అంకితభావంతో కూడుకున్న ఆత్మవిశ్వాసం, ఆయనను సమగ్ర వినోద ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా నిలిపింది. లియోనార్డో డికాప్రియో, నవంబర్ 11, 1974న జన్మించారు. ఫీల్డ్: నటన, సినిమా నిర్మాణం, ఆస్కార్ విజేత నటుడు. విజయం: లియోనార్డో డికాప్రియో హాలీవుడ్లో అత్యంత పేరొందిన నటుల్లో ఒకరు. టైటానిక్, ఇన్సెప్షన్, ది రెవెనెంట్, ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ వంటి సినిమాలలో తన వెర్సటైల్ పాత్రలతో ప్రఖ్యాతిగాంచారు. ఆయన నైపుణ్యం మరియు విభిన్నమైన, సవాళ్లు తాలూకు పాత్రలను ఎంచుకోవడంలో ఉన్న నిబద్ధత, ములంక 2 యొక్క లక్షణాలతో అనుగుణంగా ఉంటుంది. ఇది అంతర్ముఖత, అనుభూతి, మరియు సహకారంపై ప్రాధాన్యత ఇస్తుంది.
ప్రముఖ దర్శకత్వులతో కలిసి పనిచేయడం మరియు ఆయన పర్యావరణ సంరక్షణ కార్యకలాపాలు ఆయన అంతర్గత విలువలతో ఉన్న డీప్ కనెక్షన్ను మరియు ప్రపంచాన్ని సానుకూలంగా ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని చూపిస్తాయి. డికాప్రియో యొక్క కెరీర్ కొనసాగించుతూ తన తరం అతి గొప్ప నటుల్లో ఒకరిగా అతనికి స్థానం కలుగుతుంది. షకీరా జననం ఫిబ్రవరి 2, 1977. ఫీల్డ్ సంగీతం, సామాజిక సేవ, గాయకురాలు, పాటల రచయిత మరియు మానవహిత. విజయం షకీరా ఒక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన సంగీత తార. ఆమె ప్రత్యేకమైన గాత్రం, ఉత్సాహభరితమైన ప్రదర్శనలు మరియు లాటిన్, ఆంగ్ల భాషా మార్కెట్లలో విజయం సాధించడం ద్వారా ఆమె ప్రఖ్యాతి గడించింది. ఆమె యొక్క మూలాంక 2 లక్షణాలు అయిన సున్నితత్వం, ఇంట్యూషన్ మరియు సృజనాత్మకత ఆమె కళాత్మక ప్రతిభ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకర్షణను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. ఆమె సంగీతం డిసెండా షకీరా సమాజ సేవలో కూడా ఎంతో గంభీరంగా జడ్చింది. ముఖ్యంగా విద్యారంగంలో ఆమె బేర్ఫుట్ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సహాయపడింది. వివిధ ప్రేక్షకులతో కలిసే సామర్థ్యం మరియు ఆమె పోషణాత్మక గుణం ఆమెను సాంస్కృతిక అంబాసిడర్గా మరియు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన మహిళా కళాకారిగా గుర్తింపును పొందినది. అమితాబ్ బచ్చన్ జననం అక్టోబర్ 11, 1942. ఫీల్డ్ నటన, సినిమా ఉత్పత్తి, టెలివిజన్ హోస్టింగ్. విజయం అమితాబ్ బచ్చన్ భారతీయ సినీ రంగంలో ఒక ప్రఖ్యాత వ్యక్తిత్వం. 5 దశాబ్దాలకు పైగా కెరీర్ను కొనసాగిస్తూ అతని లోతైన బారిటోన్ గళం, శక్తివంతమైన తెరపై ప్రవేశం మరియు అనువాదాల నటన మేధోపరమైన స్కిల్లతో గుర్తించబడినాడు. అతను షోల్బే, జాంజీర్, దీవార్ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందాడు. అతని దీర్ఘకాలిక స్థితి, కష్టపడి పని చేయడం మరియు తన నటనా కెరీర్లో టెలివిజన్ హోస్ట్గా మళ్లీ స్వీయాన్ని పునర్నిర్మించుకోవడం ఈ లక్షణాలు మూలంక 2తో సంబంధం కలిగి ఉంటాయి. హృదయపూర్వకత, అంతర్భావం, ఒప్పందం. బచ్చన్ ప్రేక్షకులతో భావోద్వేగంగా అనుసంధానం ఏర్పరచగలగడం మరియు విజయవంతమైన ప్రాజెక్టులను ఎంచుకోవడంలో అతని బలమైన అంతర్భావం అతని విజయానికి ఎంతో కీలకంగా మారింది. అందువల్ల అతను భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన, అభిమానించబడిన వ్యక్తులలో ఒకడు. షాహ్రుఖ్ ఖాన్ జననం నవంబర్ 2, 1965. ఫీల్డ్ వినోదం, నటన, బాలీవుడ్ నటుడు. విజయం షాహ్రుఖ్ ఖాన్ బాలీవుడ్ కింగ్ అని ప్రఖ్యాతి పొందిన, ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు విజయవంతమైన నటులలో ఒకరుగా మారాడు. అతని చార్మింగ్ వ్యక్తిత్వం, అభిరుచి మరియు ప్రేక్షకులతో అనుసంధానాన్ని పెంచుకునే సామర్థ్యం ఇవన్నీ మూలాంక్ 2 యొక్క లక్షణాలతో సరిపోతాయి. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, మై నేమ్ ఇస్ ఖాన్ మరియు చెన్నై ఎక్స్ప్రెస్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలలోని అతని పాత్రల ద్వారా షాహ్రుఖ్ ఖాన్ ప్రతిష్టను సాధించాడు. అతని అంతఃకారణం, సృజనాత్మకత మరియు పటిమ, దృష్టి మరియు మానవ సంబంధ నైపుణ్యాలు అతనికి ప్రపంచ చిత్ర పరిశ్రమలో ఏకైక కెరీర్ను నిర్మించడానికి సహాయం చేశాయి. ఆయనను సజీవ గ్లోబల్ సూపర్ స్టార్గా మార్చాయి. ఈ ప్రఖ్యాత వ్యక్తులు తమ మూలాంక్ 2 గల వ్యక్తులుగా వారి అన్వేషణాత్మక, సహానుభూతి, సృజనాత్మక మరియు సహకార కుదిరిన స్వభావం ద్వారా అద్భుతమైన విజయాన్ని సాధించిన ఉదాహరణలు. మూలాంక్ 2 వాడిన వారు స్నేహపూర్వకమైన, సంరక్షణ మరియు ఎప్పుడూ ఇతరుల సహాయానికి సిద్ధంగా ఉండేవారు. వారు భావోద్వేగం, ప్రతిభాగల మరియు కొన్నిసార్లు మూడీగా ఉంటారు. వారు ప్రజల మధ్య ఉండటానికి ఇష్టపడినప్పటికీ పెద్ద గుంపుల్లో అసౌకర్యంగా అనిపించవచ్చు మరియు తరచుగా ఇతరుల నుండి ధైర్యాన్ని కోరుకుంటారు. వారు ఆదర్శవాదులైనవారు మరియు ఒంటరిగా పని చేయడాన్ని కంటే ఇతరులతో భాగస్వామ్యంగా పని చేయడాన్ని ఇష్టపడతారు. ఈ లక్షణాలు వారిని అద్భుతమైన జట్టు సభ్యులుగా తయారు చేస్తాయి. వారు అనుబంధం మరియు మద్దతును విలువ పెట్టేవారు. మూలాంక్ 11న జన్మించిన వ్యక్తులు గొప్ప ఆలోచనలతో నిండి ఉంటారు కానీ అవి వాస్తవంగా మార్చడంలో కష్టపడవచ్చు. వారు అతి ఆంతర్యవాదులు మరియు సామర్థ్యవంతులు, కానీ వారి నొప్పులు మరియు భావోద్వేగం మార్పులు వారిని తమ లక్ష్యాలపై దృష్టిని నిలుపుకోవడంలో ఆటంకం కలిగిస్తాయి. వారు తమ ఆలోచనలతో ఇతరులను ప్రేరేపించగలుగుతారు,
కానీ వారి భావోద్వేగాలు ఒక్కోసారి ఒక ఎక్స్ట్రీమ్ నుండి మరొక ఎక్స్ట్రీమ్కు త్వరగా మారిపోవడం వల్ల వారు పూర్తిగా అనుసరించడంలో కష్టపడతారు. 20వ తేదీన పుట్టిన వారు స్నేహపూర్వకులు, మంచి కమ్యూనికేటర్లు మరియు కలిసిపోవడానికి సులభంగా ఉంటారు. వారు శాంతియుత జీవనాన్ని ఆస్వాదిస్తారు మరియు ఆధునిక జీవనశైలిలోని శబ్దం మరియు ఒత్తిడిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు తరచుగా రాయడం ద్వారా తమ భావాలను వ్యక్తం చేయడంలో గొప్పవారై ఉంటారు. వారు కొన్నిసార్లు మూడీగా ఉండవచ్చు, కానీ సన్నిహితమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతుపై ఆధారపడి తమను మళ్లీ మెరుగుపరుస్తారు. మూలాంగ్ 29న పుట్టిన వ్యక్తులు 2 మరియు 9 యొక్క శక్తుల ద్వారా ప్రభావితం అవుతారు. అలాగే వారు 11 అనే ప్రత్యేక శక్తిని కూడా ధరించారు. 2+9=11. ఫలితంగా వారి జీవితం ఎత్తు మరియు దిగువలతో నిండినట్లుగా ఉంటుంది. వారి సామర్థ్యం ఇతరులకు స్పష్టంగా కనిపించేది, కానీ వారు అది తమలోనే చూడరు. ఈ వ్యక్తులు సృజనాత్మకమైన కల్పనాలుంటారు, కానీ వారి పెద్ద ఆలోచనలను వాస్తవంగా మార్చడంలో వారికి సమస్యలు ఉండవచ్చు. ఈ వీడియోను మూలాంగ్ 2 గురించి వీక్షించారందరికీ ధన్యవాదాలు. మీరు 2వ తేదీ, 11వ తేదీ, 20వ తేదీ లేదా 29వ తేదీన జన్మించిన వారైతే, ఇందులో చర్చించిన లక్షణాలను మీరు అనుసంధానించగలిగే ఉంటారు అని ఆశిస్తున్నాము. మీరు ఎటువంటి ప్రశ్నలు లేదా ఆలోచనలు ఉన్నా, దయచేసి క్రింద కామెంట్ చేయండి. మేము మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము. ఈ వీడియోను మూలాంగ్ 2 గురించి వీక్షించారందరికీ ధన్యవాదాలు. మీరు 2వ తేదీ, 11వ తేదీ, 20వ తేదీ లేదా 29వ తేదీన జన్మించిన వారైతే, ఇందులో చర్చించిన లక్షణాలను మీరు అనుసంధానించగలిగే ఉంటారు అని ఆశిస్తున్నాము. మీరు ఎటువంటి ప్రశ్నలు లేదా ఆలోచనలు ఉన్నా, దయచేసి క్రింద కామెంట్ చేయండి. మేము మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాము.